ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ది బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaredi and all other souls to rest in peace offered by Gade Lucirani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep to rest in peace, Mass offered by Madimi Annapurna. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace and for the bright future for her children, Mass offered by Pushpa. For God's blessings upon Y. Chinnappa Reddy and Francisca, and for good health, peace and happiness in the family, and for special blessings upon Y. Chinnappa Reddy on the occasion of birthday, Mass offered to the Sacred Heart of Jesus by family members. For deliverance of Saumya from evil bondages, Mass offered through Mother Mary by family members. For God's wisdom to Vinesh, Mass offered by family members. For the departed soul of Sarihaddu Jojbabu on the occasion of birthday, and for God's help to Preetham, Swapna, Gopichan to study well and to write exams well, Mass offered by family members. వీటితో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. దేవుడు మనకన్నిటిని తుడిచినట్లుగా, మనకు సహాయము చేయనట్లుగా, మన బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును దయచేయనట్లుగాను, మన తలంపులను దేవుడు ఆశీర్వదించి నెరవేర్చినట్లుగాను ఇక దివ్య బలి పూజలో మనము దేవునికి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. తలైనటువంటి శ్రీసభతో కలిసి ఈనాడు మనము పునీత యోహాను ఎవుదు యాజకుని గురించి స్మరించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యాజకునిగా ఎన్నిక కాబడి ఆయన ప్రజల నిమిత్తము చేసినటువంటి సేవను జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించుటలో దాగి ఉన్న ఆనందమును పునీత యోహాను ఎవుదు అనుభవించినట్లుగా మనము కూడా అనుభవించుటకు ప్రార్థన చేద్దాం. ప్రార్థించేదము. ఓ సర్వేశ్వర, మానవ అంచనాలకు అతీతమైన క్రీస్తు సువార్తను ప్రకటించుటకు యాజకుడైన పునీత యోహాను ఎవుదును అద్భుత విధముగా ఎన్నుకొంటిరి. అతని జీవిత ఆదర్శము, అతడు ప్రబోధించిన సందేశము నిన్ను గురించి జ్ఞానమును పెంపొందించుకొనుటకు సహాయపడునుగాక. క్రీస్తు సువిశేషపు వెలుగులో మేము విశ్వాసపాత్రముగా జీవింతుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 15 నుంచి 24 వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు ప్రీతిపాత్రురాలైన వ్యక్తిని అకస్మాత్తుగా నీ నుండి తొలగింతును. కానీ నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరు కార్చవద్దు, మృతినికై విలాపము చేయక నిట్టూర్పు విడువుము. నీవు సంతాప సూచకముగా తలపాగాను తీసివేయకము, పాదరక్షకులు విడవకుము, నీ గడ్డము కప్పుకోవలదు, దుఃఖించు వారికి జనులసగడు ఆహారమును భుజింపవలదు. ఆ రోజు ప్రొద్దున నేను ప్రజలతో మాట్లాడి తిని, ఆ సాయంకాలము నా భార్య మరణించెను. ఆ మరుసటి నాటి ఉదయము నేను ప్రభువు చెప్పినట్లే చేసి తిని. ప్రజలు నీ చేయిదములను భావమేమిటి అని అడిగిరి. నేనిట్లంటిని, ప్రభువు వాణి నాతో ఇట్లు చెప్పెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లు నడువుము. ప్రభువు వాక్కిది, మీరు దేవాలయ బలమును చూచి గర్వించుచున్నారు, దానిని సందర్శించి దానిని చూచి ఆనందింపగోరుచున్నారు. కానీ ప్రభువు దానిని అపవిత్రము చేయును. యెరూషలేమున మిగిలియున్న మీ బిడ్డలు పోరున చత్తురు. అప్పుడు నేను చేసిన క్రియలనే మీరును చేయుదురు. మీరు మీ గడ్డములను కప్పుకొనరు, దుఃఖించు వారి వలె భోజనము చేయరు. మీ తలపాగాలను తీయక, మీ పాదరక్షలను పాదముల నుండి తీయక, అంగలార్పక ఏడ్వక ఉండురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు. అప్పుడు నేను మీకు గుర్తుగా ఉందును. నేను చేసిన కార్యములనెల్లా మీరును చేయుదురు. ఇదంతయు జరిగినప్పుడు మీరు ఆయన యావే ప్రభుడని అర్థము చేసుకొందురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 22 వరకు వాక్యము. మత్తయి సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 22 వరకు వాక్యము.
అంతటా ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించదవు? మంచివాడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమునిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని ఆ యువకుడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా ఆ యువకుడు యేసుతో, ఇవి అన్నీయు ఆచరించుచుంటిని, నేను ఇంకేమి చేయవలయను అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద కలవాడగుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే ఈ యొక్క వాక్యమును అనేక మార్లు మనము వినిన వారమే, అనేక మంది అనేక విధములుగా వివరింపగా వినినటువంటి వారమే. ఈ వాక్యములో ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు వారిని ప్రశ్నించాడు. మంచి పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాను అని అన్నాడు. అందుకు దేవుడు చెప్తున్నాడు కదా, మంచి చేయుట అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట అని చెప్పారు. ఆ మంచి చేస్తే నీవు నిత్య జీవము పొందుకుంటావు అని చెప్పారు. ఆ యవనస్తుడు అన్నాడు కదా, అయ్యా నేను ఇవన్నీ కూడా నా చిన్ననాటి నుంచి పాటించేసాను, పాటిస్తున్నాను కూడా అని చెప్పాడు. అందుకు యేసే అంటున్నాడు కదా, నీవు పరిపూర్ణుడవు కావాలి అని ఆశపడితే నీకున్నటువంటి ఆస్తిని, సంపదలను అమ్మి పేదవారికి దానము చేయి, దానము చేసి నన్ను వచ్చి అనుసరింపుము అని చెప్పారండి. అయితే ఆ యవనస్తుడు మిగుల సంపద కలిగిన వాడు కనుక ఆ మాటకు నొచ్చుకొని ఆ మాటను బట్టి యేసయ్యకు దూరంగా వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఎన్నడూ రాలేదంట. ఈ వాక్యాన్ని మనము చాలాసార్లు విన్నాం. ఇక్కడ మొదటి ప్రశ్న మనం ఆలోచన చేస్తే, మంచి చేయాలి అనేటువంటి ఆశ ఆ యవ్వనస్తుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు యవ్వనస్తులు ఎలా ఉన్నారు? యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు? దేని వెనక పరిగెత్తుతున్నాడు? దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడు? ఏం ఆశిస్తున్నాడు? దేన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాడు? అంటే లోకమును జయించాలని, లోకాన్ని గెలవాలని, లోకంలో ఉన్నటువంటి సమస్త ఆకర్షణలను, లోకంలో ఉన్నటువంటి సకలమైనటువంటి సంతోషాలను అనుభవించాలని, సకల విధములుగా అనుభవించాలని, శరీరమును, శరీరపరమైనటువంటి కార్యములను జరిగించుచు తృప్తి చెందాలని లోకములో వెదుగుచ్చు ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఒక యవ్వనుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, మంచి చేయాలని ఆశపడుతున్నా కనుక ఆ మంచి ఎలా ఉండాలి, ఏం చేస్తే నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను అని ప్రశ్నిస్తే యేసయ్య చాలా చక్కగా చెప్పారండి. ఏంటంట? ఆజ్ఞలు పాటించువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడంట. ఆజ్ఞలను పాటించుటే మంచి అని యేసయ్య తెలియజేస్తున్నారు. మరి ఆ వ్యక్తి అంటున్నాడు కదా, అయ్యా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చేస్తాను ఉన్నాను అంటున్నాడు. మరి మనమందరం కూడా
అదే ప్రశ్న యేసయ్యని అడిగితే యేసయ్య మనందరికి అదే సమాధానం చెప్తున్నాడు, ఆజ్ఞలను పాటించండి అని. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేను ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాను అని చెప్పొచ్చు. మరి తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నీవు పరిపూర్ణుడవు కావాలని ఆశపడితే ఏం చేయాలంట? నీకున్నటువంటి ధనమును, సిరి సంపదలను అన్నింటిని కూడా అమ్మి పేదలకు దానం చేసేయి. దానం చేస్తే నువ్వు నన్ను అనుసరించవచ్చు. అనుసరించటం వలన నీకేం కలిగిద్దంట అంటే గొప్ప బహుమానము కలుగుతుందని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పారండి. బైబిల్ గ్రంథంలో 2 ఉదాహరణలు మనం ఆలోచించేద్దాం. ఒకటి అననీయ, సఫీరా. అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే వారికి కలిగిన దాన్ని అంతటిని కూడా అమ్మి ఆ ధనమును తీసుకొచ్చి అపోస్తలులకు ఇవ్వాలని, ఇవ్వబడినటువంటి ఈ ధనమునంతటిని కూడా వారు అందరికీ సమానముగా పంచిపెట్టుచు, ఒకరు హెచ్చని ఒకరు తక్కువారని లేకుండా సమాజం అంతటికి సమానముగా పంచిపెట్టుటకు ఒక నిర్ణయాన్ని ఆలోచన చేశారు. ఇక్కడ అననీయ, సఫీరా వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే అది వాళ్ళదే, కానీ పంచిపెట్టేటువంటి మనస్సు వారు కలిగిలేరు. కలిగిలేక కొంత దాచుకోవాలని ప్రయత్నం చేశారు. దానికి ఏమొచ్చింది? ఏం జరిగింది అంటే అబద్ధము చెప్పినందువలన ప్రాణం విడిచి కూలిపోయారు. అది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అది వాళ్ళదే కదా. పేతురు గారు అదే అంటున్నారు, అది మీరు ఇవ్వకుండా ఉండొచ్చు, ఎందుకంటే అది మీకు సంబంధించిందే. కానీ దేవుని పరిపూర్ణంగా అనుసరించాలనంటే చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. అబద్ధము ఆడకూడదు, ఇచ్చేటువంటి మనసు ఉండాలి అని చెప్పి అబద్ధం వాడినందున కుప్పకూలి పడిపోయారంట, ప్రాణం విడిచారు. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే జక్కయ్య. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, జక్కయ్య నేను నీ ఇంట ఉండాలని ఆశపడుతున్నా అనినప్పుడు జక్కయ్య యేసుక్రీస్తు వారిని ఇంట్లో చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో జక్కయ్య చెప్పినటువంటి మాట, ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే ఒకటి తీసుకున్నానో 4 రెట్లు అధికముగా నేను వారికి తిరిగి చెల్లిస్తా అని చెప్పిన తర్వాత యేసయ్య అన్నటువంటి మాట ఏంటి? నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పారండి. యేసయ్య ఇంటికి వచ్చారు, కానీ ఎప్పుడైతే జక్కయ్య ఈ మాట పలికాడో పలికినంతనే యేసయ్య చెప్పిన మాట, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పారండి. ఇప్పుడు ఇదే మాటను మనం ఆలోచన చేస్తే అందరము ఆజ్ఞలను పాటించేవారమే. అసలు ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడినాయి అని అంటే మొదటిగా దేవుని తెలుసుకోవటం కొరకు ఆజ్ఞలు ఇవ్వబడినవి. ఆజ్ఞలు మనకందరికి కూడా అణుకువని నేర్పిస్తాయి, డిసిప్లిన్ నేర్పిస్తాయి. ఆజ్ఞలలో ఉన్నటువంటి ఏంటి అనంటే ఆజ్ఞలు పాటించడం ద్వారా నీవు జీవాన్ని పొందుకుంటావు. ఆజ్ఞలను పాటించడం ద్వారా నీవు ఒక సక్రమమైనటువంటి మార్గములో జీవితాన్ని కొనసాగించవచ్చు. కనుక ఆజ్ఞలు ఇవ్వబడినవి. ఆజ్ఞల ద్వారా యేసయ్యను మనము తెలుసుకోవచ్చు, దేవుని ఆలోచన ఏంటి అని తెలుసుకోవచ్చు. ఆజ్ఞలు దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయాలు. వాటిని చేస్తే మనము ఆయనని తెలుసుకొని ఆయన ప్రకారము జీవించవచ్చు. మరి అటు తర్వాత యేసయ్య చెప్తున్నారు కదా, నీవు పరిపూర్ణుడవు కావాలని ఆశపడితే ఏం చేయాలంట? ఆయన మనస్సును బట్టి జీవించాలి, ఆయన ఆలోచనను బట్టి జీవించాలి, ఆయన గుణమును బట్టి జీవించాలి, ఆయన లక్షణములు కలిగి జీవించాలి. ఆజ్ఞలు నీకు దేవుడిని తెలుసుకోవడానికి సహాయపడితే ఆయన మనస్సు, ఆయన లక్షణాలు ఆయనను బట్టి జీవించడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ కొంచెం తేడా ఉంది. దేవుణ్ణి తెలుసుకోవటం ఒకటైతే ఆయనను బట్టి జీవించడము మరొక విధానము. 2 మెట్లు ఇవి.
మొదటి మెట్టు ఆయనను గురించి తెలుసుకుంటున్నావు, రెండవ మెట్టు ఆయనను అనుసరించే మెట్టు. ఆ రెండవ మెట్టే పరిపూర్ణత. ఆ పరిపూర్ణ మెట్టులోనికి మనము రావాలి అంటే తప్పక ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించిన వారిమైతే ఏమవుతామంట? ఆయన గురించి తెలుసుకోగలుగుతాం. అటు తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? పరిపూర్ణుడవు కావాలని ఆశపడితే నీవు చేయవలసింది ఏంటి? ఆయన ప్రకారము పేదలకు వెచ్చించి జీవించాలి, ఆయన మనస్సు ప్రకారము జీవించాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఎలా జీవించారు అనంటే ఆయన కనికరపడ్డాడు, కనికరమును చూపించాడు ఆయన. ఒకసారి యేసుక్రీస్తు వారి వద్దకు 5,000 మంది ప్రజలందరూ గుమ్ముగూడారు. ఎడారి ప్రాంతము, తినటానికి భోజనం లేనటువంటి పరిస్థితి. అక్కడ వారందరిని చూచి యేసయ్య కనికరపడెను. కనికరపడుట అనేటువంటిది యేసయ్య యొక్క మనస్సు. కనికరపడి ఆయన అద్భుతం చేశాడు అక్కడ. అటు తర్వాత యేసయ్య మనస్సు ఎలా ఉన్నదనంటే సిలువ మీద కొట్టబడి మరణించబోయేటువంటి సమయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని యేసయ్య ప్రార్థన చేశాడు. అంటే యేసయ్య మనసు ఎలా ఉన్నది అని అంటే క్షమించేటువంటి మనసు. ఒక ఆత్మను రక్షించట కొరకు యేసుక్రీస్తు వారు మధ్యాహ్నపు వేళ ఒక బావి దగ్గరికి ప్రయాణమయ్యారు. ఆ అంతలోనే ఆ బావి దగ్గరకు ఒక సమరయ స్త్రీ వచ్చింది. ఆమెతో కూర్చొని మాట్లాడుతూ ఆమెకు కావలసినటువంటి నిత్య జీవాన్ని ఆయన ఇవ్వటానికి అక్కడికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చారనంటే తనను తను రిక్తిని చేసుకొని ఈ లోకానికి వచ్చారంట. ఇవన్నీ మనం ఆలోచించేస్తే యేసయ్య మనస్సు ఎలా ఉన్నది మనకు తెలియచేస్తుంది. యేసయ్యను గురించి తెలుసుకున్నావు, తెలుసుకున్న నీవు ఆయనను తప్పక అనుసరించే పరిపూర్ణత, అది రెండవ మెట్టు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆలోచించేద్దామండి. ఆజ్ఞలు పాటించాను అని అనుకుంటే నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. కానీ నిత్య జీవంలో గ్రెడేషన్స్ ఉంటాయి, తరగతులు ఉంటాయి. ఉదాహరణకి 2 గ్రెడేషన్స్ అనుకోండి, ఏ బి అనుకోండి. 1వ మెట్టు, 2వ మెట్టు. ఇక్కడ ఒక మెట్టేమో యేసయ్యను తెలుసుకోవటం అయితే అది మొదటి గ్రెడేషన్. 2వ గ్రెడేషన్ ఏంటంటే యేసయ్యను అనుసరించుట, పరిపూర్ణత. అది మన ప్రత్యేకతగా మార్చబడాలి. యేసయ్యను అనుసరించుటే మన ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే మనలో మనము ఏర్పరచుకున్నటువంటి పరిపూర్ణత. ఆ పరిపూర్ణత మన జీవిత విధానాన్ని బట్టి మనకు వచ్చిందండి. పరలోక రాజ్యం చేరటం అనుకుంటే సరిపోదు, దానికి మించినటువంటి ఘనతలోనికి మనం ప్రవేశించాలి. దానికి మించినటువంటి బహుమానము, గొప్పతనాన్ని మనం పొందుకోవాలి. అలా చేయగలిగినటువంటి స్థితికి రాగలుగుటయే పరిపూర్ణత. ఈరోజు ఎంతమంది ఆయనను బట్టి జీవించడానికి సిద్ధంగా ఉన్నారు? నేను ఆజ్ఞలు పాటించా, వెరీ గుడ్. తెలుసుకున్నావు, తెలుసుకొని ఏం చేస్తున్నావు? జీవించాలి కదా. అందుకని యేసయ్య అంటున్నాడు కదా, పరిపూర్ణుడు కాగోరినచో నీకున్నటువంటి వాటిని విడిచిపెట్టి నెక్స్ట్ ఏం చేయాలంట? అనుసరించాలంట. అనుసరించడం అంటే ఏంటి? ఇప్పటివరకు ఆజ్ఞలు పాటించేసావు, నెక్స్ట్ నీకు ఇంకో స్టెప్ ఉంది. ఆ స్టెప్ ఏంటి అని అంటే ఆ అడుగును తీసుకోవాలి. ఆ అడుగు ఏంటంటే అనుసరించటము. అనుసరించగలిగితేనే పరిపూర్ణత మనం పొందుకోగలుగుతాం. లేకపోతే పరిపూర్ణత అనేటువంటిది ఎప్పటికీ కూడా రాదు. ఇప్పటికీ మన జీవితంలో, సమాజంలో అనేక మంది మనకి ఎలానే కనిపిస్తున్నారు. చర్చికి వెళ్ళేవాళ్ళు కనిపిస్తున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు కనిపిస్తున్నారు, ఆరాధించేవాళ్ళు కనిపిస్తున్నారు, స్తుతించేవాళ్ళు కనిపిస్తున్నారు. కానీ జీవించువారు, ఆయన్ని పరిపూర్ణముగా అనుసరించేవారు ఎంతమంది కనిపిస్తున్నారు?
ప్రసంగికులు కనిపిస్తున్నారు, అద్భుతాలు చేసేవాళ్ళు కనిపిస్తున్నారు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు కనిపిస్తున్నారు, భాషలలో మాట్లాడేవాళ్ళు కనిపిస్తున్నారు. కానీ యేసయ్యను అనుసరించి ఆయన వల్ల జీవించేవారు ఎంతమంది? అదే కదా పరిపూర్ణత అంటే. ఇక్కడ యేసయ్య మనందరి దగ్గర కోరుకునేది ఇదే. పరిపూర్ణతలోనికి రావాలి అని ఆశ కలిగిన వాడు తప్పక అనుసరించాలి. అనుసరింపక నీవు ఎప్పటికీ పరిపూర్ణుడవు కాలేవు. ఎందుకని నిత్య జీవంలో కొంతమందికి మాత్రమే ఆ ధన్యత ఇవ్వబడింది అంటే వారు ఆయనను అనుసరిస్తున్నారు. ఏదైతే వారిని బలహీనులుగా చేయుచున్నదో దానిని ఆయన కొరకు విడిచిపెట్టి పరిపూర్ణముగా తమను తామును సమర్పించుకొని యేసయ్య రూపులోనికి మార్చబడ్డారు, యేసయ్య మనస్సులోనికి మార్చబడ్డారు, యేసయ్య ఆలోచనలోనికి మార్చబడ్డారు. కనుకనే పౌలు గారు అంటారు కదా, నేను యేసయ్యను పోలి జీవించాను, మీరు నన్ను పోలి జీవించండి. నేను ఆయనను పరిపూర్ణంగా నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అసలు అది మామూలుగా సాధ్యమేనా? ఎంత గొప్ప దైవజనుడైనా ఆ మాట అనగలడా? కానీ పౌలు గారు అన్నారంటే అర్థం ఏంటి? జీవించేది నేను కాదు కదా, నాలో ఆయన జీవిస్తున్నాడు కదా, కనుక నేను ఆయన్ని పోలి జీవిస్తున్నా, మీరు నన్ను పోలి జీవించండి, నన్ను చూచి నేర్చుకోండి, నన్ను చూచి నడవండి అని చెప్పేసి అని పౌలు గారు ఒక చక్కటి మాట చెప్పగలిగారంటే పరిపూర్ణత అనేటువంటి మెట్లోనికి పౌలు గారు ఆల్రెడీ వెళ్ళిపోయారండి. ఈ రోజున నీకు ఏది ఆటంకముగా ఉన్నదో దానిని తీసివేసుకోవటానికి ప్రయత్నం చేయి. ఆ యవ్వనుడు దుఃఖించాడంట, బాధపడ్డాడంట, నొచ్చుకున్నాడు. ఎందుకు? ధనవంతుడు కాబట్టి, ధనాన్ని ప్రేమించాడు కాబట్టి. అతని దగ్గర మిగుల గొప్ప సంపదలు ఉన్నాయి, అవి లేకపోతే తను బ్రతకలేడు గనుక, వాటి యందు తన దృష్టి ఉంది గనుక, వాటి యందు తన మనసు ఉన్నది కనుక తను వాటిని చేయలేకపోయాడు. ఇక్కడ ఆజ్ఞలు అనేటువంటివి నీవు దేవునిని తెలుసుకోవటానికి, పరిపూర్ణత అనేటువంటిది వాటిని జీవించటానికి, తెలుసుకున్నటువంటి సత్యమును జీవించటయే పరిపూర్ణత. అనేక మంది తెలుసుకున్న మెట్లో ఉంటున్నారు కానీ దానిని ఆచరించే మెట్లోనికి రావట్లేదు, దానిని జీవించేటువంటి మెట్లోనికి రావట్లేదు. చిన్న ఉదాహరణ తీసుకుందామండి. విన్నాం తీర్పు తీర్చకూడదు అని వాక్యం విన్నాం, వాక్యం మనసులో ఉంది కానీ ఆచరించేది ఎప్పటికీ? అబద్ధం చెప్పొద్దు వాక్యం విన్నాం, జ్ఞానం వచ్చింది, కానీ అబద్ధాలు చెబుతూనే ఉంటే, ఎదుటి వ్యక్తిని నిందించొద్దు, దూషించొద్దు అని విన్నాం, కానీ అది పాటించకపోతే ఎప్పటికొచ్చింది పరిపూర్ణత? ఎప్పటికి రాదండి, ఎప్పటికి పరిపూర్ణము కాలేము. ఈ యవ్వనస్తుడి వలె మనం కూడా మిగిలిపోతామేమో. ఆశ అయితే ఉన్నది కానీ ఆచరించడానికి మనసు రావట్లా. ఎందుకంటే అహం అడ్డం వచ్చింది, నీకున్నటువంటి అధికారం అడ్డం వచ్చింది, నీకున్న జ్ఞానం అడ్డం వచ్చింది, తెలివి అడ్డం వచ్చింది, నీకున్నటువంటి స్టేటస్ అడ్డం వచ్చింది. ధనమా ద్రవ్యమా ఇవన్నీ నీకు అడ్డం వస్తాయి. గమనించావా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ఆయనకి ఏం తక్కువైంది? పేరా, పలుకుబడా, శక్తి, అధికారమా, ప్రభావమా, ఘనత, గౌరవమా? ఏం తక్కువైంది? ఎక్కడికి వచ్చాడు తెలుసా? మనుష్యునిగా మనుష్యుల మధ్యలోనికి, అందున ఒక పేదవానిగా జన్మించాడు. నువ్వేమో లోకంలో ఉన్న ఘనతను బట్టి, లోకంలో ఉన్న పేరుని బట్టి నాకు అన్ని తెలుసు అని అనుకుంటున్నావు. తెలిసినటువంటి ఆ వాక్యమును జీవించాలి. యేసుక్రీస్తు వారే జీవిస్తే, నువ్వు ప్రకటించేటువంటి నీ దేవుడే జీవిస్తే
నువ్వెందుకు జీవించలేవు? ఏమడ్డుపడుతుంది నీకు? ఆ అడ్డమును తొలగించుకున్న రోజున నీవు పరిపూర్ణుడిగా మార్చబడతావు. లేకపోతే పరిపూర్ణత మెట్లోనికి నీవు ఎప్పటికీ కూడా రాలేవు అని వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యను అనుసరించగలిగిన వారే పరిపూర్ణులుగా మార్చబడతారు. ఆయన చెప్పిన విధముగా నడుచుకున్న వారే గొప్ప బహుమానమును పొందుకుంటారు. నిత్య జీవము అందరికీ ఇస్తాడు దేవుడు. కానీ ఆ నిత్య జీవంలో నీ స్థితి ఎక్కడ ఉండబోతుంది అనేది నీవే నిర్ణయించుకోవాలి. అందరూ ఏ గ్రేడ్ కావాలనుకుంటారు, కానీ తెలియకనే నువ్వు బి గ్రేడ్ దగ్గర ఆగిపోతున్నావు. ఫస్ట్ ర్యాంక్ రావాలనంటే దానికి తగ్గట్టుగా నువ్వు చదవాలి, దానికి తగ్గట్టుగా నువ్వు హోంవర్క్ చేయాలి. చేయకుండా ఫస్ట్ ర్యాంక్ రాదు. గ్రేడ్ ఏకి నువ్వు రావాలనంటే ఆయనను అనుసరించాలి. చదివినటువంటి వాక్యము, విన్నటువంటి వాక్యము నీవు జీవించగలిగిన రోజునే పరిపూర్ణత అనే మెట్టులోనికి నువ్వు రాగలుగుతావు. రావటానికి ఏది నిన్ను ఆపుతుందో, ఎవరు నిన్ను బలహీనులు చేస్తున్నారో దాన్ని విడిచిపెట్టు, దాన్ని దూరం చేయి, దానిని దూరంగా పారిపో. అప్పుడు ఆయన అనుసరించగలుగుతావు. ఆయనను అనుసరిస్తే తప్పక నీకు ఉన్నతమైనటువంటి బహుమానము, గ్రేడ్ ఏ బహుమానము నీ కొరకు దాచి ఉంచబడింది. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మారి విరసము తెచ్చి సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత యోహాను ఎవుదు ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈ రోజు నిర్వహించుచు మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏడ్చుటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా
నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నెక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్య నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత యోహాను ఎదువ వారితోనూ, ఆదునుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ విశ్వాసముతోనూ భక్తితోనూ ప్రార్థన చేద్దాం. మన కన్నీరు తొడవబడాలని, మన ప్రార్థన ఆలకింపబడాలని, మనమందరము శాంతితోనూ సమాధానముతోనూ ఆయురారోగ్యములతోనూ బ్రతుకున్నట్లుగా విశ్వాసములు బలపడి దేవుని సన్నిధిలో నిరంతరము సంతసించినట్లుగా మన కన్నీరు తొడవబడాలి. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. సంతానము లేని వారికి సంతానము కలగబడాలి. ఆర్థిక ఇబ్బందులున్న వారందరికీ కూడా దేవుని సహాయము లభించాలి. ఇంకా వేరే వేరే వ్యసనముల నిమిత్తము, బలహీనతల నిమిత్తము విడుదల కొరకు ప్రార్థన చేయించుండగా దేవుడు వారికి తోడే నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడివారా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడివారా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడివారా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ పరమ పవిత్ర విందుకు యోగ్యులెమ్ముగా పిలువబడే మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సన్నిధికి రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత యోహాను ఎదువ ఉత్సవము నాడు పరమవిందులో పాల్గొనిన వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు.
సగా